हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल के स्टॉक्स। टेंथ क्लास स्टूडेंट्स कोसम फस्ट लेसन बरस्ते बदल अने पाठानिकी वर्क बुक पार्ट చెప్పబోతున్నాను। మొత్తం అంతా కూడా ఆన్సర్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా। చూడండి ఫస్ట్ బిట్ చూడండి, गर्मी का मौसम आ गया। ఇందులో गर्मी అనే పదానికి తత్సం తద్భవం రెండు ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ అయితే పెట్టాలి। తత్సం అనేది ఇప్పుడు गर्मीకి గ్రీష్మ అనేది तद्भव रूप చూడండి। అట్లాగే చూడండి सेकेंड, बैलों के लिए चारे को एक तिनका भी नहीं है। చారే అంటే ఏంటి? చారే అంటే మేత, పక్షి మనం పశువులకి మేత పెడతాం కదా అదనమాట। చూడండి చారే అనే పదానికి चारे को एक तिनका भी नहीं है, तिनका अने दानिकी तृण अनेदी तद्भव रूप। అలాగే वर्षा से धरती पुलकित होती है, धरती अने पदानिकी धरित्री अनेदी तद्भव रूप। అలాగే मोर, मोर म्याव म्याव नाचते हैं, లో मोर की मयूर अनेदी अर्थम वस्तुंदी। చూడండి नेक्स्ट वन, मेघ गगन में गर्जन भरती है। मेघ अने दानिकी मेघ अनेदी आंसर ओके। नेक्स्ट सिक्स्थ बिट చూడండి, పైన सिक्स्थ बिट చూడండి, ఆస్మాన్ మే బిజలీ చమక్తి హై। బిజలీ అనే దానికి విద్యుత్ అనేది తద్భవ రూపు। అట్లాగే బరసాత్ అనే పదానికి వర్ష అనేటువంటి ఆన్సరు। నెక్స్ట్ మన్భావన్ సావన్, సావన్ అనే పదానికి శ్రావణ్ అనే పదం చూడండి, ఫస్ట్ వన్ ఆన్సరు। ఇక్కడ శ్రావణ్, ఇక్కడ శ్రవణ్ అని ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఆకి మాత్రం కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, శ్రవణ్ అనేది కరెక్ట్ ఆన్సర్। నెక్స్ట్ నైన్త్ బిట్ చూడండి, తొమ్మే మన్ కే సపనే జగతే హై। సపనే అనే దానికి స్వప్న అనేది తత్సమరు ఓకేనా। సూరజ్ నెక్స్ట్ బిట్ టెన్త్ బిట్ చూడండి, సూరజ్, सूरज निकलते ही अंधेरा भाग जाएगा। చూడండి సూరజ్ అనే దానికి సూర్య అనేటువంటిది ఏంటి తత్సమ రూపం ఓకేనా। అట్లాగే గన్ అనే దానికి గండ్ అనేది చూడండి। అట్లాగే బారీ అనే పదానికి వారి ఏ। అట్లాగే 13th బిట్ చూడండి, చాంద్ అనే పదానికి చంద్ర। ఇలాంటివి మనకి ఎగ్జామ్లో ఫస్ట్ బిట్టే పబ్లిక్లో ఇస్తాడు, తత్సమ తద్భవే ఇవ్వడం జరుగుతుంది, జాగ్రత్తగా చూసుకోండి తీయండి। నెక్స్ట్ పేజ్లో క్రియా విశేషణ్, క్రియకి విశేషణాన్ని క్రియా విశేషణం అంటారు। క్రియ అంటే పని, ఆ పని ఎలాంటిదో చెప్పేదే క్రియా విశేషణం। చూడండి విమలా సుందర్ లిఖితి హై, సుందర్ అనేటువంటిది క్రియా విశేషణం, దీన్ని అండర్లైన్ చేసుకోవాలి, పెన్సిల్తో కింద రాసుకోవాలి ఓకేనా। ఇవి కూడా అంతే, ఎగ్జామ్లో మనం ఇక్కడ అండర్లైన్ చేసాం కదా, అండర్లైన్ చేసి మరి ఎగ్జామ్లో మనం ఆన్సర్ కదా రాస్తాము, మనం ఏం చేయాలి, బిట్ నెంబర్ వేసి జాగ్రత్తగా దానికి ఆన్సర్ మూట్లో ఏది కరెక్ట్ అవుతుందో దాన్ని కింద ఆన్సర్ అనే చోట రాసుకోవాలి ఓకేనా। అట్లాగే ఇది కూడా ఫస్ట్ ఇక్కడ ఇలా అండర్లైన్ చేసాను నేను మీకు తెలియడం కోసమని, అలా అండర్లైన్ చేసుకుని ఇప్పుడు క్రియా విశేష సుందరాన్ని మీరు పెన్సిల్తో రాసుకోవాల్సి వస్తుంది ఓకేనా। ఫస్ట్ ఇట్లా అండర్లైన్ చేసుకోండి, విమలా సుందర్ లిఖితి హై, సుందర్ అనేటువంటిది క్రియా విశేషణ్ ఓకేనా। నెక్స్ట్ చూడండి, జై సుధా ప్రతిదిన్ వ్యాయాम करती है, प्रतिदिन క్రియా విశేషణ్। అట్లాగే దామోదర్ వహా రహతా హై, వహా క్రియా విశేషణ్। 3 కిలో అనేటువంటి 3 కిలో క్రియా విశేషణ్। అట్లాగే ధీరే ధీరే క్రియా విశేషణ్, అలాగే తురంత్ అనేది క్రియా విశేషణ్ ఓకేనా। ఈ ప్రతి బిట్కి అంటే ఒక్కో మోడలే మనకి 10 బిట్స్ అట్లా ఇస్తూ ఉన్నారు, కాబట్టి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి, ప్రతి బిట్టులోనూ ఒక్కొక్కటి మన పబ్లిక్లో వస్తుంది అంచేత ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే। హిందీ అక్షరమే లిఖియే చూడండి, హిందీ అక్షరమే లిఖియే। 1908 హిందీ అక్షరమే 1908। అట్లాగే 1974 హిందీ అక్షరమే లిఖియే 1974। అట్లాగే 1482 హిందీ అక్షరమే లిఖియే 1482। 1498 1498। 1527 1527। 1573 1573। 1866 1866। ఈ విధంగా మీరు జాగ్రత్తగా చక్కగా రాసుకోవాలి, కంగారు పడకండి, జాగ్రత్తగా చూడండి। నెక్స్ట్ కారక్, కారక్ అంటే తెలుగులో డూమువులు ప్రథమ విభక్తి అంటాం కదమ్మా, అదనమాట। ఇక్కడ ఇచ్చారు ఆ మూట్లో ఏది కరెక్టో మనం ఇక్కడ పెట్టాలి
ప్రస్తుత కవిత నాచ్ కే సాద్ గే యోగ్య హై. కే మనం లెసన్ చదువుకున్నప్పుడు ఇవి మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ ఉండాలి. అది కారక్ అంటే అది ప్రతి లెసన్లోనూ కంజంక్షన్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో, అలాంటివే ఇందులో కారక్ అనమాట. తెలుగులో అయితే డూమువులు విభక్తులు అంటాము, అదనమాట. చూడండి నెక్స్ట్, బస్ మే చూడండి, इसमें అనుపమ్ అనుప్రాస్ కా సుందర్ ప్రయోగ హై. మే ఇక్కడ చూడండి, మే అనేది ఇక్కడ ఉంది చూడాలి. అలాగే వర్షాకే సమయ ప్రకృతికి, ఈ మూట్లోనూ కీ అనేటువంటిది ఇక్కడ పెట్టాలి, దీనికి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి. అలాగే సావన్ కే, ఈ కే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఇలా అండర్లైన్ చేసుకుని ఇక్కడ మీరు కే సావన్ కే మేఘ్ బరస్తే. కోచాసెస్ మనం చదువుకున్నప్పుడు కూడా నేర్చుకోవడం వల్ల మిస్టేక్స్ లేకుండా మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మేఘ్ గగన్ మే గర్జన్ బరతే హై. గగన్ మే, ఇగో మే ఇక్కడ ఉంది. అలాగే ధారాభూం పర్ ధారాయేం, అలా అక్కడ పర్ అనేది, ఈ మూట్లోనూ పర్ అనేది ఇక్కడ ఉంది చూడండి. అట్లాగే రజ్కే కణ్ మే తృణ్ తృణ్ కో, చూడండి కో, ఈ కో ఎక్కడుంది ఇది పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ సమాసాలు వెరీ ఈజీ, మనం చక్కగా టిక్ పెట్టుకోవడమే. చూడండి, ప్రకృతికి సంరక్షణ के लिए ప్రేరిత करना इसका उद्देश्य है. ప్రేరిత करना కరందారి సమాసం కాదు, రాంగు. ప్రకృతి సంరక్షణ అనేటువంటి తత్పురుష సమాసం, దానికి టిక్ పెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సోన్ బాలక్ ఆర్ధసుఖ్ సే కరక్రందన్. ఆర్ధసుఖ్ అనేది తత్పురుష సమాసం, సోన్ బాలక్ ద్వంద్వ సమాసం కాదు. ఓకే. పేడ్ పౌదే ద్వంద్వ సమాసం కరెక్టే, ఈ ద్వంద్వ సమాసం టిక్ పెట్టుకోండి. సుందరత ద్వంద్వ సమాసం కాదు కదా, ఒకటి కరెక్ట్ అయినప్పుడు రెండోది ఎందుకు కాదో మీరు చూసుకుంటే కరెక్ట్ మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాంగ్ ఏదో మనం ఫస్ట్ గుర్తించుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 37 బిట్ పశు పక్షి ద్వంద్వ సమాసం, ఇది మీకు తెలుసు. అట్లాగే సాత్వర్ష ఫస్ట్ సంక్షామానం ముందుంటే ద్విగు సమాసం తెలుగులాగే, దీనికి గుర్తుపెట్టుకోండి. అలాగే 39 బిట్ వర్ష ఋతు ద్విగు సమాసం కాదు, ప్రియ ఋతు కర్మధారి సమాసం, ఇది రైట్. అలాగే భీతర్ అంతర్ ద్వంద్వ సమాసం రైటే, టిక్ పెట్టుకోండి ఇక్కడ. అలాగే రజ్కే కణ్ మే పులకిత్ హోతా హై, కణ్ అవ్యయీభావ సమాసం. చూడండి, ఇలా మధ్యలో అడ్డుకేతి ఉండి కణ్ అణువణువు అలా వచ్చినప్పుడు అవ్యయీభావ సమాసం. ఓకే. ఫిర్ అవ్యయీభావ సమాసం, మళ్ళీ ఫిర్ అంటే. ఓకే. అలాగే తృణ్ అవ్యయీభావ సమాసం, అణువణువును. ఓకే. నెక్స్ట్ మేఘే గర్జన్ తత్పురుష సమాసం. తెలుగులో షష్ఠి తత్పురుష అంటాము, హిందీలో తత్పురుష సమాసం అంటాము. చూడండి, ఈ పైన చూడమ్మా, ఇదేంటి సంధి విచ్ఛేదాలు. చూడండి, ధర్మాత్మ, ధర్మ ప్లస్ ఆత్మ, ధర్మాత్మ. అలాగే గురువు ప్లస్ ఉపదేశ్, జాగ్రత్తగా చూసిరాయండి. మహోదయ్, మహా ప్లస్ ఉదయ్. అలాగే అత్యధిక్, అతి ప్లస్ అధిక్. అలాగే నయన్, నే ప్లస్ అన్నం. సదాచార్, సత్ ప్లస్ ఆచార్. విష్ ప్లస్ సమ్, ఇది చూడండి చాలా ఇంపార్టెంట్, ఒకసారి పబ్లిక్ వచ్చింది. ఏక్ శబ్దమే లిఖనా. చూడండి నెక్స్ట్ రోమన్, 7th రోమన్. అనుకరణీయ, చూడండి జో అనుకరణీయ करने योग्य है एक शब्द में అనుకరణీయ. అలాగే పరీక్ష దేనే వాలే పరీక్షక్, అంటే పరీక్ష పెట్టేవాడు. జో దేఖనే యోగ్య హో దర్శనీయ, చూడదగింది అంటాం కదా అది. జిస్ పర్ విశ్వాస్ న కియా జా సకే అవిశ్వాస్, అంటే నమ్మకం లేకపోవడం. అలాగే జిస్కా వాణి ద్వారా వర్ణన్ కియా హై న వర్ణన్. जो प्रकृति से संबंधित है प्राकृतिक, मन को बाने वाला मन भावन, ఇది వెరీ ఇంపార్టెంట్. मन को बाने वाला मन भावन పబ్లిక్లో వచ్చే బిట్, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో వస్తుంది మీకు, పబ్లిక్లోనే కాదు. చూడండి నెక్స్ట్ పేజ్, ముహావరా. ముహావరా అంటే ఏంటి? సామెతలు అనమాట. చూడండి, జాతీయాలు అంటాం తెలుగులో అవి. సి ఆంఖోం పర్ బిటానా, కళ్ళు నెత్తికెక్కే అంటారు కదా తెలుగులో, అదనమాట. ఘృణాకరణ, గర్వం ఉండడం. అలాగే పేట్ మే చూహే కూద్నా, జోర్కి భూక్ లాగానే, భూక్ అంటే ఆకలి, బాగా ఆకలి, కడుపులో ఎరకలు పరిగెడుతున్నాయి అంటారు కదా, అదనమాట. దాంతో తలే ఒంగ్లీ దవానా అంటే దుఃఖిత్ హోనా. ఓకే. నెక్స్ట్ ఛాతీ పర్ సాంప్ లోట్నా, తేళ్ళు జల్లు బాగుతున్నట్టున్నాయి అంటారు సభ, ఈర్ష్యాలాగాన. అలా నెక్స్ట్ చూడండి, ఇవి మీరు బైహార్ట్ చేయాలి, ఒకసారి వింటే కాదు, మీరు జాగ్రత్తగా పెట్టుకుని బైహార్ట్ చేయండి. ఓకే. వాక్యం మేసి ముహావరం వాలే శబ్ద పహచాన్ కర్ లిఖియే. చూడండి, అంటే ఈ సెంటెన్స్ అంతా ఇస్తాడు, మనం అందులో ముహావరా కనిపెట్టవి, చాలా ఈజీ. మిఠాయియంకో దేక్కర్ మేరే ముహమే పానీ ఆగయా, నోరూరుతోంది అంటాం కదమ్మా, అది ముహమే పానీ బరాగా అండర్లైన్ చేయండి.
इस बात को सुनते ही उसका कमर टूट गया అండర్లైన్ చేయండి. అలాగే ఆగ్ బబులా హో గయా అండర్లైన్ చేయండి. నెక్స్ట్ లింగ్ బదలా, ఇది జాగ్రత్తగా రాయాలి. జెండర్ అన్నమాట లింగ్ బదలా అంటే చూడండి. కవి బాజార్ జా రహా హై అంటే కవికి కవయిత్రి అనమాట. కవి దగ్గర ఏంటంటే కవియిత్రి బాజార్ జా రహీ హై. స్త్రీలింగ పదంలో ఈకి మాత్రం వస్తుంది, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. వహ మేరా సాదీ హై, వహ మేరీ సాదీ, సహేలి హై, సాదీ సహేలి. మోర్ కూక్తా హై, మోర్కి మోరని, కుక్తీ హై. ఈ క్రియాపదంలో ఈకి మాత్రం వస్తే అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ చూడండి 69. లడకే గీత్ గాతే హై, లడకే ఇది బహువచనాలు అన్నమాట ఇవి. లడకే గీత్ గాతే హై, లడికియా, లడికి అంటే బాలురు, లడికే బాయ్స్ అంటే గర్ల్స్ అంటాం కదా అనమాట. लड़के गीत गाते हैं. औरत घर में काम करती है, आदमी घर में काम करती है. बालक बातें करते हैं, बालक बालिका ఏం बातें करते हैं. ఓకే, ఇవి లింగ బదలన అయిపోయింది. జెండర్. వచన బదలన సింగులర్ ప్లూరల్. వచన అంటే वह पाठ पढ़ता है, वे पाठ पढ़ते हैं. वह की वे, पढ़ता है पढ़ते हैं. वेरी गुड. कविता भावनाओं को उदात्त बनाती है. कविता की कविता ये बहुवचनम, भावनाओं कामने बनती है कामने. दादुर टर्टर करते हैं, दादुर टर्टर करता है बहुवचन. दादुर बहुवचन एकवचनम, अదే करते हैं అంటే बहुवचनम, करता है एकवचनम. మేఘ గగన్ మే గర్జన్ భర్తా హై, మేఘ గగన్ మే గర్జన్ భర్తే హై. ఇది సింగులర్, ఇది ప్లూరల్. భర్తే అంటే బహువచనం, భర్త అంటే ఏకవచనం. లడకా మైదాన్ మే ఖేల్తా హై, ఇక్కడ లడకే మైదాన్ మే ఖేల్తే హై. ఓకేనా. ఏ కహా జాతే హై అంటే ఏ అంటే బహువచనం, ఏ అంటే వీరు. యహ ఇది ఏకవచనం అనమాట. యహ కహీ జాతి హై. ఓకేనా. కాలాలంటే ఏమని చెప్పుకోవచ్చు మనం? కాలం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, టెన్సెస్ ఇంగ్లీష్లో. చూడండి, సూచనకి అనుసార్ కాల బదులుగా లిఖి అంటే భూతకాలం అంటే భవిష్యత్తు కాలంలో, అలా ఇక్కడ ఇచ్చింది చూసుకుని మనం మార్చాలి. బరస్తే బాధలు కవితా పాఠ హై, భూతకాలంలో బదులు చేయమన్నారు. బరస్తే బాధలు అంటే గడిచిపోయింది కాబట్టి తాతేతీలు వస్తాయి. బాదల్ కవిత పాఠ థా. ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై అన్నప్పుడు భవిష్యత్ కాలం, ఫ్యూచర్ టెన్స్. ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోగి. అలాగే చూడండి, వారికి ధర్ పకడ్ కర్ మేరా మన్ ఝూల్తా థా. బదులు వర్తమాన కాలంలో మార్చమన్నారు. చూడండి, వారికి ధర్ పకడ్ కర్ మేరా మన్ ఝూల్తా హై వస్తున్నాము వర్తమాన కాలంలో. భూతకాలంలో తాతేతీలు వస్తాయి, భవిష్యత్తుకాలంలో హోగా, హోగి, హోంగే అట్లా వస్తాయి. దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. చూడండి ఇక్కడ నెక్స్ట్ పేజ్ చూడండి 81 బిట్. సబ్జన్ మిల్కర్ ఇంద్రధనుష్ కే झूले में झूलते हैं. ఇక్కడ చూడండి భూతకాలం. సబ్జన్ మిల్కర్ ఇంద్రధనుష్ మే झूले में झूलता था. జస్ట్ థా అంతే, చివరి మొత్తం అంతా మామూలుగానే ఉంది. చూడండి, గోవింద్ కల్ హైదరాబాద్ గయా, గోవింద్ కల్ హైదరాబాద్ జాయిగా. ఇదంతా కామన్గా ఉంటుంది. గయా అంటే వెళ్ళాడని, జాయిగా వెళ్తాడని. సునీత అనే పుస్తక ఖరీది, సునీత పుస్తకం కొంది. సునీత అనే పుస్తక ఖరీదతీ హై, ఖరీదు ఇదేంటి వర్తమాన కాలం. ఓకే, ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ శుద్ధ కేజీలు చూడమ్మా, శుద్ధ కేజీలు. వహ ఉస్కా కామ్ కర్తా హై అన్నాడు. చూడండి, ఇక వహ అపన, ఉస్కా అనకూడదు, అతను తన పని, అపన కామ్ కర్తా హై. ఇక్కడ ఉస్కా రాంగు, ఉస్కా దగ్గర అపన పెట్టాం. చూడండి, మై కల్ రామ్ కో మిలుంగా, మై కల్ రామ్ సే మిలుంగా, రామునితో, రాముని యొక్క కాదు, కో అంటే యొక్క అని. తుమ్ కౌన్ హై, చూడండి, తుమ్ కౌన్ హో, తుమ్ అని వచ్చినప్పుడు హో అని రావాలి. ఇది నేను మీకు స్పోకెన్ హిందీలో చెప్పాను, చూడండి. మై దూద్ చాహియే నేను దూద్ చాహియే అనుకోండి, నేను పాలు కావాలనుకోండి. ముఝే దూద్ చాహియే, లేకపోతే ముజ్కో అని కూడా వాడచ్చు. దూద్ చాహియే నాకు, ముఝే అంటే ముజ్కో అంటే. మేరీ నామ్ కావ్య హై, మేరా నామ్ కావ్య హై. ఓకే, తుమ్ తుమ్హారా గావ్ జావో, తుమ్హారా అనకూడదు, తుమ్ అపనా గావ్ జావో, అతను తన ఊరు వెళ్ళాడని. రామ్నే రోటీ ఖాయా, రామ్నే రోటీ ఖాయా థా. ఈ విధంగా చెప్పాలి. రిమైనింగ్ వాటికి ఇక్కడే ఆన్సర్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కూడా ఇంపార్టెంటే, మీరు ఆల్రెడీ చదువుకున్నారు. నెక్స్ట్ చూడండమ్మా, ఈ పద్యము భావార్థాలు ఉంటాయి. ఇవి నెక్స్ట్ చెప్తాను. ఇవి పద్యంలోనే జాగ్రత్తగా ఉంటాయి. దాదుర్ క్యా కర్తా హై, చూడండి, దాదుర్ టర్టర్ కర్తా హై, దాదుర్ టర్టర్. ఇక్కడ టర్. అలాగే జిల్లి కైసే బస్తీ హై, జన్. చూడండి, జిల్లి
जन जन बजती है, जन जन, जन जन। म्याव म्याव कौन करता है? म्याव म्याव मोर, చూడండి ఇక్కడ మోర్ ఉంది కదా, మోర్ మోర్ म्याव म्याव करता है। అలాగే మేఘ कहाँ गर्जन भरते हैं? మేఘ गगन में, చూడండి మేఘ ఇక్కడే ఉంటాయి ఆన్సర్స్, గగన్ మే, గగన్ మే। మీరు మొత్తం కూడా రాయచ్చు, మేఘు కహా దగ్గర గగన్ మే గర్జన్ భరతే అని కూడా మీరు చక్కగా రాసుకోవచ్చు। నెక్స్ట్ పోయం చూడండి, కవి కిస్కి ధార్ పకడతా హై? ధార్ పకడ్, వారికి ధార్ ఏంటమ్మా? వారికి ధార్, వారికి ధార్ అట్లా। కవిని కిస్ ఋతు కా వర్ణన కియా హై? కవి ఏ ఋతువు గురించి వర్ణించారు? సావన్, చూడండి ఇక్కడే ఉంటాయి సావన్, कवि सावन ऋतु का वर्णन किया है అని మీరు రాసుకోవచ్చు। कवि किस झूले में झूलने को कहता है? इंद्रधनुष के झूले में झूले को, ఈ థర్డ్ లైన్ చూడండి, कवि किस దగ్గర इंद्रधनुष के, इंद्रधनुष के, इंद्रधनुष के ఇక్కడ చూసుకోవాలి। कवि किसके बार बार आने को कहता है? చూడండి फिर आए जीवन में सावन मन भावन, ఏది కావాలనుకుంటున్నాడు? सावन, सावन अने ऋतु। कवि किसको अन्न దగ్గర कवि सावन, सावन को बार बार आने को कहते हैं అని మనం రాసుకోవాలి। నెక్స్ట్ చూడండి, झमझम झमझम मेघ बरसते हैं सावन के, फर्स्ट पोयम। सावन के मेघ कैसे बरसते हैं? फर्स्ट देखो झमझम मेघ बरसते हैं అని చూడండి, झमझम झम झम झमझम झमझम, ఇది ఇలా ఫస్ట్ లైన్ రాయండి। तरु शब्द का अर्थ पेड़, वृक्ष, वृक्ष అని కూడా చెప్పచ్చు। ఓకే, किसके उर में बिजली चमकती है? मेघों के उर में, ఎక్కడమ్మా? मेघों के, ఇగో घन के उर में, చూడండి ఎక్కడుంది? तरु జనకి చెంచం బిజిలీ చమक रहा है उर में, उर में घन के, घन అంటే మేఘాలు, घन के, किसके उर में? घन के उर में, घन के उर में, मेघ के उर में, उर में हृदయం। मन के सपने कब जगते हैं? दिन में, ఎక్కడమ్మా? दिन में, दिन అంటే పగలు, పగలే కలలు వస్తున్నాయి అంటే పగలే చీకటిగా అయిపోయింది, दिन में। ఈ విధంగా మీరు రాసుకోవాలి। చూడండి పక్క నెక్స్ట్ పోయం, పక్క వారి శబ్దకార్థ వారి, వారి అంటే వాటర్ డ్రాప్స్, ఏమనొచ్చు మనము? నీరు అని కూడా చెప్పచ్చు। పక్కటి వారి, వారి అంటే పానీ అని రాద్దాం, పానీ। सब मुझे डैश कर गावो घेर कर, ఇక్కడ घेर कर, घेर कर। सावन कैसा है? सावन ఎలా ఉంది? मन भावन, मन भावन। मिलना शब्द का विलोम शब्द अलग होना, मिलना అంటే కలవడం, अलग होना అంటే విడివిడిగా ఉండడం, अलग होना। చూడండి ఈ పోయము रिमझिम रिमझिम गया, చూడండి అది కూడా చూడండి। बूंदों के स्वर क्या कहते हैं? बूंदों के स्वर ఏమంటుంది? बूंदों के स्वर रिमझिम रिमझिम, ఎక్కడ చూడండి रिमझिम रिमझिम, చూసుకోవాలి జాగ్రత్తగా, रिमझिम रिमझिम, रिमझिम रिमझिम। रज के कण कण में क्या धूल की तो होती है, पुलकित होते हैं? कण कण में, रज के कण कण में చూడండి ఎక్కడుంది? रज के कण कण में तृण तृण को, చూడండి तृण तृण को, तृण तृण को पुलकावली धर పద్యంలో ఉంటుంది। कवि का मन कब झूलते हैं? इंद्रधनुष में, कब झूलते हैं कवि का मन? ఎప్పుడు ఊగుతోంది కవి మనసు? చూడండి इंद्रधनुष के झूले में झूले मिलकर, इंद्रधनुष में। कवि का मन कब? इंद्रधनुष के, इंद्रधनुष के, इंद्रधनुष के झूले में झूल, झूले में झूल। इंद्रधनुष వచ్చినప్పుడు ఊగుతోంది। सावन को मन भावन क्यों कहा गया होगा? सावन को मन भावन ఎందుకు? प्रकृति पुलकित होती है కదా అందుకని, प्रकृति पुलकित होती है। ఈ విధంగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది।
ఓకేనమ్మా. నెక్స్ట్ మనం రాసుకుందాము. यह पद्यम किस पाठ से लिया गया है అంటే बरसते बादल, बरसते बादल. वर्षा की बूंदें कैसे गिरती है? चमचम गिरती है, चमचम. बिजली कहाँ चमक रही है? बिजली ఎక్కడ ఎక్కడ మెరుస్తోంది? మేఘం సే, గగన్ మే అని కూడా అనొచ్చు. గగన్ మే ఆకాశంలో మెరుస్తుంది కదా మేఘాలు, ఆకాశంలో మెరుపులు వస్తున్నాయి. దాదర్ మోర్ ఔర్ చాతక్ కి ఆవాజ్ కైసీ హై? చూడండి ఏమంటుంది, దాదర్ టర్టర్ కర్తీ హై, టర్ టర్. మోరు మ్యౌ మ్యౌ, మ్యౌ మ్యౌ. అలాగే చాతక్ ఏమంటుంది, పీవు పీవు, పీవు పీవు, పీవు పీవు. ఆ విధంగా రాసుకోవాలి. నెక్స్ట్ జమ్ జమ్ మేఘ బరస్తే హై సావన్ के, सावन कैसे, सावन के मेघ कैसे बरसते हैं? జమ్ జమ్, జమ్ జమ్. ఇవి రాసినవి ఉంటాయమ్మా జాగ్రత్తగా. బూందే కిన్కే చనకర్ గిర్తే హై? పేడం సే చనకర్, బూందే. తరువోం సే, తరు అంటే పేడే కదా, తరు, తరువోం సే చనకర్, చనకర్ అంటే చెట్ల మీద పడి ఒక రకమైన శబ్దం వస్తుంది అదే. కిస్కే ఉర్మే బిజిలీ చమక్ రహీ హై? మేఘం కే ఉర్మేనా, అంతే కదా, మేఘం కే ఉర్మే, మేఘం కే ఉర్మే, మేఘాలలోంచి. సపనే శబ్దక, సపన అంటే స్వప్న, స్వప్న, స్వప్న అంటే కళ. చూడండి టట్టర్ కర్నే వాలే జీవ్ క్యా హై? టట్టర్ ఏమంటుంది, దాదు. వచ్చింది మళ్ళీ మళ్ళీ వస్తుంది చూడండి, దాదు. झिल्ली कैसे आवाज़ करती है? झिल्ली झन झन, झन झन. सोनबाला किस सुख से? आर्ध सुख से, इधको आर्ध सुख से, आर्ध सुख से, आर्ध सुख से. गगन के पर्याय शब्द, गगन అంటే ఆకాశ్, ఆస్మాన్, ఆస్మాన్ రాద్దాం, ఆస్మాన్. ఓకేనమ్మా. అలాగే రిమ్జిమ్ రిమ్జిమ్ క్యా? బూందోं के स्वर कैसे? रिमझिम रिमझिम, रिमझिम रिमझिम, रिमझिम. वर्षा की बूंदों के छूते ही क्या? रोम सिहर, రోమ్ షిహర్ అంటే చినుకులు పడినప్పుడు మనకి ఒళ్ళంతా పులకరించినట్టు అనిపిస్తుంది అదనమాట. రోమ్ షిహర్ ఉడతే, ఉడతే. धारा ये कहाँ झरती है? धारा कहाँ झरती है అంటే ఇక్కడ పృథ్వీ పర్, पृथ्वी पर, నేల మీద. భీతర్ శబ్ద కా శబ్ద, భీతర్ అంతర్, భీతర్ శబ్ద కా విలయం శబ్ద. భీతర్ అంటే లోపల, బాహర్ భీతర్, భీతర్ అంటే లోపల, భీతర్ అంటే ఏమంటాము, అందర్, అందర్. ఓకే. నెక్స్ట్ ఈ పోయమ్స్ మీరు రాయడానికి ట్రై చేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అందరికీ. ఏమైనా జాగ్రత్తగా బుక్ దగ్గర పెట్టుకుని ఈ వీడియో చూస్తూ తప్పులు లేకుండా జాగ్రత్తగా రాసుకోండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.